ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, కనికరంగల ప్రభా, నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా కృపగల తండ్రి, ఎంతైనా ప్రేమగల ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాతి దేవుడు ప్రభా, సర్వోన్నతమైన దేవుడై ఉండుకొని సమస్తము సకాలంలో జరిపించేటువంటి తండ్రి, సృష్టికర్త నీకు స్తోత్రాలు. నేనటి వారమైన మేము అందరం కూడా ప్రభు ఈ దినాన్ని సజీవులకులో కాపాడి ప్రార్థన కూడెక్కు నడిపించినందుకు స్తోత్రం. శివాజీనగర్లో సియోన్ నిరీక్షణ ప్రార్థన మందిరాన్ని ప్రభా మరి ప్రార్థన ఆత్మతో నింపండి, ప్రార్థన శక్తితో బలంతో నింపండి ప్రభా. ప్రార్థన శివాజీనగర్లో నింపమని నిరీక్షణ ప్రార్థన మందిరాన్ని ఎంతైనా గొప్ప దేవుడు స్వామి. ప్రార్థన వచ్చేటటువంటి సకాలంలో నడిపించండి. లైటు వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోనండి. బయట నుండి అల్లరి శబ్దాలు వేస్తున్నామని బంధించండి. సాతాను యొక్క యుక్తులు, శక్తులు, కుయుక్తులు అన్నిటి కూడా వేస్తున్నామని బంధించండి. నీ రక్త ప్రోక్షణ, శిలువ రక్త ప్రోక్షణ, పరిశుద్ధాత్మ నా మీదను, మా మీదను, మాతో ఉంచమని వేడుకుంటున్నాం దేవా. ఈ చుట్టూ నీ పరమదూతలు ఉంచండి, నీ పరిశుద్ధాత్మను ఉంచండి ప్రభా. బోర ద్వారా వింటున్న బిడ్డలకు నీ సమాధానం, నీ శాంతి, నీ ఆనందం, నీ సంతోషం, పరలోక ఆనందం, పరలోక సంతోషం దయచేయమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, నీలో ఒంటరి వాడు ఏ మంది అవును అని సెలవిచ్చిన దేవుడు ప్రభా. మేము కొద్దిమంది అయినప్పటికీ కూడా చిన్న మంద భయపడకుడి, మీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాను సెలవిచ్చిన దేవుడు. భయపడక అభయం ఇచ్చేదేవా, ఇమానుయేలు దేవా, తోడైండ దేవా, నీకు స్తోత్రాలు. ఇంతవరకును ప్రభా సమయాన్ని ప్రభా ఇది మొదలుకొని ప్రభా చివరి వరకు పాటల ద్వారా, వాక్యం ద్వారా నా మహిమ తెచ్చుకోమని దీనిలో మేము వేడుకుంటూ తగ్గించుకుంటూ మా తలంపులు, మా ఆలోచనలు సమస్తం వ్యర్థపరిచి సాతానికి అపజయం నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసుకొందు. నీ మార్గములలో నడచున్నట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, ఈ దాసుడాలాకించు. భయభీతులాలో తుఫానులాలో
నీ స్వరము వినిపించుము, అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకేగా. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యం ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యం అగ్ని సుత్యె వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యం అగ్ని సుత్యె వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుత అద్దం, నిజ స్వరూపమును చూపించున్, నిజ స్వరూపమును చూపించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా, నీ వాక్యమును ఎంతో. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా, నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ శ్వాసతలో, నీ యందు నిలచున్నట్లుగా, నీ యందు నిలచున్నట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, దాసుడాలకించున్. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమ కొరకేగా, నీదు మహిమ కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. హల్లెలూయా. జయమని పాడు, జయమని పాడు, ప్రభు యేసునకై హోసన్నా జై. ప్రభువా చూచుండే ఎంత సంతోషము, మాత్యాకాశమందు సంధించేదము. హల్లెలూయా. పాట పాడతారా?
పట్టుకుంటా వేరే పాట పాడదాం నాకు ఒక్కటే వచ్చింది. దావీదు గొర్రెల కాపరియుదయలో బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యవ్వనుడు. బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యవ్వనుడు. అన్నల కంటే సుందరుడు, అన్నిశముని పాత్రుండు. సౌలును త్రోసిన దేవునికి ఎంతో ఇష్టుడైనాడు. అన్నల కంటే సుందరుడు, అభిషేకానికి పాత్రుండు. సౌలును త్రోసిన దేవునికి ఎంతో ఇష్టుడైనాడు. దావీదు గొర్రెల కాపరియుదయలో, దావీదు గొర్రెల కాపరియుదయలో బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యవ్వనుడు. బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యవ్వనుడు. సింహం ఎలుగు వచ్చాయి, దావీదు చేతిలో చచ్చాయి. దావీదు గొల్యాతు కూడా అటువలనే బడిసెల దెబ్బకు ఒరిగాడు. గొల్యాతు కూడా అటువలనే బడిసెల దెబ్బకు ఒరిగాడు. దావీదు గొర్రెల కాపరియుదయలో బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యవ్వనుడు. బాల్యము నుండి పూర్ణముగా దేవుని నమ్మిన యవ్వనుడు. చూడు 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 యేసుని వైపే చూడు, చూడు 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 చిన్న తమ్ముడా. చూడు 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 యేసుని వైపే చూడు, చూడు 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 చిన్న చెల్లెలా. చూడు 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 యేసుని వైపే చూడు, చూడు 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 చిన్న తమ్ముడా. చూడు 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 వైపే చూడు, చూడు 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 చిన్న చెల్లెలా. మంచి జీవితం నీకున్నది, మంచి మార్గం నీకున్నది. మంచి యేసు ఇచ్చెనుగా ఈ లోకములో, ఈ లోకములో మంచి జీవితం నీకున్నది, మంచి మార్గం నీకున్నది. మంచి జీవితం ఇచ్చెనుగా ఈ లోకములో, ఈ లోకములో. చూడు 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 యేసుని వైపే చూడు, చూడు 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 చిన్న చెల్లెలా. చూడు 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 యేసుని వైపే చూడు, చూడు 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 చిన్న తమ్ముడా. బంగారు దేశం నీకున్నది, జీవ కిరీటం నీకున్నది. నిత్య సంతోషం ఇచ్చెనుగా ఈ పరలోకంలో, ఈ పరలోకంలో. నిత్య సంతోషం నీకున్నది, బంగారు దేశం నీకున్నది. జీవ కిరీటం ఇచ్చెనుగా ఈ పరలోకంలో,
ఈ పరలోకంలో చూడు 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 యేసుని వైపే చూడు 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 చిన్న చెల్లెమురా చూడు 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 యేసుని వైపే చూడు 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 చిన్న చెల్లెలా. మంచి దేవుడు భలే మంచి దేవుడు, మంచి దేవుడు భలే మంచి దేవుడు, నిజ దైవం యేసే అద్వితీయ దేవుడు, నిజ దైవం యేసే అద్వితీయ దేవుడు, మంచి దేవుడు భలే మంచి దేవుడు, మంచి దేవుడు భలే మంచి దేవుడు. కుంటివారు గంతులేయ కాళ్ళను సగినాడు, మూగవారు స్తుతి చేయ నోటినిచ్చినాడు, బదిరులు తన స్వరము విన చెవులిచ్చినాడు, బదిరులు తన స్వరము విన చెవులిచ్చినాడు. ప్రేమామయుడు ఆశ్చర్య దేవుడు, ప్రేమామయుడు ఆశ్చర్య దేవుడు, మంచి దేవుడు భలే మంచి దేవుడు, మంచి దేవుడు భలే మంచి దేవుడు. చెప్పింది చేసెను మాదిరుంచి వెళ్ళెను, అడుగు జాడలుంచెను అనుసరింపగోరెను, మరణాన్ని జీవాన్ని మన ఎదుటే ఉంచెను, ఎంచుకొనే స్వేచ్ఛను మన చేతికిచ్చెను. ఏమి చేతువో సృష్టికర్త యేసును, ఏమి చేతువో సృష్టికర్త యేసును, మంచి దేవుడు భలే మంచి దేవుడు. మృక్కులను కోరడు మనసిస్తే చాలును, కొండలెక్కి రమ్మనడు మనలో కొలువుంటాడు, మృక్కులను కోరడు మనసిస్తే చాలును, కొండలెక్కి రమ్మనడు మనలో కొలువుంటాడు, వెతికే ప్రతి వారికి దొరికేను యేసు, పిలిచే ప్రతి వారికి పలికేను యేసు. బొమ్మ కాదయో జీవమున్న దేవుడు, బొమ్మ కాదయో జీవమున్న దేవుడు, మంచి దేవుడు భలే మంచి దేవుడు, మంచి దేవుడు భలే మంచి దేవుడు, నిజ దైవం యేసు అద్వితీయ దేవుడు, నిజ దైవం యేసు అద్వితీయ దేవుడు, మంచి దేవుడు భలే మంచి దేవుడు, మంచి దేవుడు భలే మంచి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరం కూడా సంతోషముతో దేవుని స్తుతిద్దాం. ఈ యొక్క సమయములో
దేవుని సన్నిధిలో మనం నడిపించిన దేవాది దేవునికి కృతజ్ఞతలతో నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ మరి యొక్క పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ఎంతోమంది మనకంటే గొప్పవాళ్ళు ఈ లోకంలో ఉన్నప్పుడు వారు ఎవరికీ లేనటువంటి దేవుని సన్నిధిని దేవుడు మనం గడిపే భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి నిండు మనస్సుతో స్తుతులు చెల్లిస్తూ మరి యొక్క పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూడా స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా. చప్పట్లతో పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. యేసయ్యా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీదు అడుగు జాడలని వెంబడించు ప్రభుని, వెంబడించు ప్రభు. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. యేసయ్యా అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. కంటి పాపగా నీవు నన్ను
కాచితివి కంటి పాపగనీవు నన్ను కాచితివి నిన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను ఇలలో నిన్ను కొలిచెదను నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును యేసయ్యా నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును నీవు చేసిన మేలలోనే నేర్పు మరతు ప్రభు నీవు చేసిన మేలలోనే నేర్పు మరతు ప్రభు నీ కొరకునే సాక్షిగా ఇలలో జీవింతును ఇలలో జీవింతును నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా అంధకారపు లోయలలో నేను నడచితిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి యేసయ్యా అంధకారపు లోయలలో నేను నడచితిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి కంటి పాపగనీవు నన్ను కాచితివి కంటి పాపగనీవు నన్ను కాచితివి కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను ఇలలో నిన్ను కొలిచెదను ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా
సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మహిమ ఘనతకు అర్హుడవు నీవే ఆ దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, కొండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, కొండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, అన్యుయు సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను చేసినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను బాగు చేసినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీ స్తోత్రం, అందరం కూడా ఆరాధన నీకే, ఆరాధన
ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు ఆర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు ఆర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా ఆరాధనా స్తోత్రం యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనకి యోగ్యుడు యేసయ్యకే ఎస్ అవునైనా ఆరాధనకి యోగ్యుడా మా స్తుతులకు పాత్రుడా నీకే స్తుతి ఆరాధనయ్యా నీకే మహిమ నీ నామానికే ఘనత నీ నామానికే కీర్తి ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా ఎస్ లార్డ్ మా దేవా మా ప్రభువా మా రక్షకుడా మా విమోచకుడా మా రోగములను మా వ్యాధులను భరించిన వాడా వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించిన నా తండ్రి నీవు చేసిన మేలులను అయ్యా మేమెన్నటికీ మరవకూడదు ప్రభువా ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా అయ్యా అయ్యా ఎల్లప్పుడూ మేము ఈ రీతిగా మా ప్రాణముతో చెప్పుకుంటూ అయ్యా నిన్నెల్లప్పుడూ స్తుతించే వాళ్ళంగా ఉండులాగునా మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు తండ్రి అయ్యా మా పట్ల మీరు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభువా ఎన్నో అనానుకూల పరిస్థితులలో అయ్యా మా జీవిత యాత్ర కొనసాగించలేమని ఇక ఆగిపోతున్నటువంటి తరుణంలో ప్రభువా నేనున్నాను పద నీకంటూ నడిపించినావు కదయ్యా నా యేసయ్యా నీకే వందనాలు తండ్రి ఆయన ఎన్నో అలలు ఎన్నో కలవరాలు ఎన్నో గాలులు అయ్యా ఎంతో భయంకరమైన జీవిత తుఫానులలో నువ్వు తోడుగా ఉండి కలవరపడకుండా భయపడకుండా నేను ఉన్నాను ముందుకు సాగిపో అంటూ ధైర్యపరుస్తూ బలము ఇచ్చి శక్తినిచ్చి జీవం పోసిన తండ్రి నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు మరి ఒకసారి ప్రభువా నీ సన్నిధానంలో నీ బిడ్డలుగా ఈ రీతిగా మేమందరం కూడా సన్నిధిలో కలుసుకొనుటకు ఆయన మీరు ఇచ్చిన ధన్యతను బట్టి ఈ సాయంకాల వేళ సమయంలో ప్రభువా ఆయన మీ సన్నిధి మా మధ్యకు ఆయన తీసుకుని వచ్చినందులకే నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా చేరి వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా దేవునికి స్తోత్రం మరి ఒకసారి ఈ రీతిగా సియోను నిరీక్షణ ప్రార్థనా మందిరములో చిన్న మందగా
ఆయన సన్నిధిలో కలుసుకున్నట్టుకు దేవుడు దయ చూపించి కృప చూపించి నడిపించిన విధానాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి నా యొక్క నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా దైవ సన్నిధిని ప్రేమించి సన్నిధికి కూడి వచ్చినటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీకందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన మాటలను ధ్యానించబోతుంటున్నాం. ప్రతి ఒక్కరము కూడా మన యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలో పేజీ నెంబర్ 642, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 14వ వాక్యం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల వేళ సమయంలో, ఈ చల్లని వాతావరణ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక శక్తికరమైనటువంటి మాటల్ని, మనకందరికీ ప్రోత్సాహకరమైనటువంటి మాటల్ని, మనకందరికీ ఎంతో బలాన్నిచ్చే ధైర్యమునిచ్చే ఒక శ్రేష్టమైన ప్రార్థనను పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా భక్తుని ద్వారా మన ముందుకు తీసుకొని వస్తుంటున్నాడు. మనందరి జీవితంలో కూడా ఇర్మియా ప్రవక్త ఎలాగ ప్రార్థించాడో, ఎలాగ దేవుణ్ణి ఆశ్రయించాడో, ఎలాగ దేవుని యందు నమ్మిక ఉంచాడో, ఎలాగ దేవుని యందు విశ్వసించాడో, మన జీవితాల్లో కూడా మనమందరము కూడా అలాంటి భక్తి జీవితం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఇర్మియా జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి విజయాన్ని మన జీవితాలలో, మన కుటుంబాల్లో కూడా దేవుడు దయచేస్తాడు. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనకొక మాదిరికరంగా మన ఎదుట ఉంచి ఉన్నాడండి. ఒక మార్గదర్శకంగా ఉంచి ఉన్నాడు. మనకొక జీవితంలో ఎలా కొనసాగించాలనో ఒక మార్గంగా దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుక మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఏదో ఒక పుస్తకములాగానో, ఈ యొక్క మాటలను ఏదో ఒక ఆచారబద్ధకమైన విధంగానో మనము ధ్యానించకూడదండి. ఈ మాటలు నాకు ఉపయోగకరంగా ఉంటాయి, ఈ మాటలు నాకు మేలు చేస్తాయి, ఈ మాటలు నా జీవితంలో బ్రతుకునిస్తాయి, ఈ మాటలు నా జీవితంలో, నా కుటుంబంలో ఎన్నో అద్భుత కార్యములు జరిగిస్తాయి అని మనం విశ్వసించాలి. మనము అనేక మంది మనుషుల మాటలు వింటూ ఉంటాం. ఒకవేళ అనారోగ్యమే వచ్చిందనుకుందాం, ఒక వ్యాధినో రోగమో సంభవిస్తే మనకు అనేక మంది అనేక ఆలోచనలు చెప్తూ ఉంటారు. ఇదిగో పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, పలానా ట్రీట్మెంట్ తీయించుకో, పలానా చెకప్ చేయించుకో, లేకపోతే పలానా విధంగా తిను, అవి తిను, ఇవి తినవద్దు, ఇలాగుండు, ఇలాగ పండుకో అని చెప్పి అనేక మార్గాలు చెప్తూ ఉంటారు కదా. అదే ఒక అపాయకరమైన పరిస్థితులలో మానవుడు ఉన్నప్పుడు, మనిషి ఉన్నప్పుడు అనేక మంది స్నేహితులు కానీ, కుటుంబీకులు కానీ, ఆత్మీయులు కానీ, మన ఇరుగు పొరుగు వారందరూ కూడా నువ్వు ఈ రీతిగా ఉంటే రక్షింపబడతావు, నువ్వు ఇలాగుంటే నీ సమస్యల నుంచి పరిష్కరించబడతాయి, నువ్వు ఇలాగుంటే నీ సమస్య నుంచి విడిపించబడతావు, నీకున్నటువంటి కలవరం నుంచి, నీకున్న భయం నుంచి, నీకున్నటువంటి ఇబ్బందుల నుంచి, నీకున్నటువంటి మనోవేదన నుంచి నువ్వు విడిపించబడతావు, రక్షింపబడతావని అనేక రకమైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు విన్నప్పుడు, మనుషుల ఆ మాటలు లక్ష్య పెట్టినప్పుడు, మనుషుల ఆలోచన చొప్పున మనము ముందుకెళ్ళినప్పుడు మనకు అనేక రకమైన చేదు అనుభవాలు వింటూ ఉంటాం. ఇదో పలానా ఆయన చెప్పినట్టు మేము పలానా హాస్పిటల్కి వెళ్ళాము, పలానా ఏమో చెప్పినట్టు పలానా మందులు వాడినాము, పలానా చెప్పినట్టు మేము ఇదిగా ప్రవర్తించినాము, రోగము పోగా రోగం మరీ ఎక్కువ అయిందని చెప్పడము, లేకపోతే మరి ఏ ఇతరమైనటువంటి అనేక రకమైనటువంటి
సమస్యలు పొందుకున్నాము, అనుభవిస్తుంటున్నాము. రోగము బాగు కాలేదు కానీ డబ్బులు అయిపోయాయి, శ్రమ టైం అయిపోయింది కానీ నా రోగం బాగోలేదు, నా సమస్య తొలగిపోలేదు, నాకు వచ్చిన కష్టం తొలగిపోలేదని మనం అనేక సందర్భాల్లో మనం వింటూ ఉంటామండి. అయితే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము కూడా మనిషిలాగానే మనతో మాట్లాడుతూ ఉందండి. అయితే పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనిషి మాటలు లక్ష్య పెట్టినట్లే దేవుని మాటలు కూడా నువ్వు లక్ష్య పెట్టినట్లయితే, దేవుని మాటలు కూడా నువ్వు ఆలకించినట్లయితే, దేవుని మాటలు కూడా మనం అనుసరించి ఆ విధంగా ప్రవర్తించినట్లయితే తప్పకుండా దేవుడు తన అద్భుత కార్యములు, స్వస్థత కార్యములు, రక్షణ కార్యములు మన పట్ల కూడా చేయుటకు, మనం కూడా పొందుకున్నటకు ఎలాంటి సంశయం లేదండి. ఎందుచేతనంటే ఈ భూలోకములో బైబిల్ యొక్క దేవుని యొక్క మాటలు విన్నటువంటి వాడు, అనుసరించినటువంటి వాడు చెడిపోయినట్టు కానీ, నష్టపోయినట్టు కానీ, పోగొట్టుకున్నట్టు కానీ ఈ భూలోకంలో ఎవ్వరూ లేరండి. ఇంతవరకు ఈ భూలోకంలో ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరిదే కూడా రోగులు బాగుపడ్డారు. ఆ యొక్క మానసిక సమస్యలు కలిగినటువంటి వారి యొక్క తిరిగి పూర్వపు స్థితి, మంచి ఆరోగ్యం పొందుకున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. కుటుంబాలు విడిపోతున్న స్థితులలో ఉన్నటువంటి కుటుంబాలను దేవుడు కట్టడం చూస్తాము. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు దేవుని యొక్క వాక్యం విని తమ ఆత్మహత్య చేసుకోవడం విరమించుకొని తిరిగి జీవితాన్ని దేవునికి సాక్ష్యంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఈ రీతిగా చెప్పుకుంటా పోతే ప్రతి విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా, వివాహ విషయం కావచ్చు, చదువు విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, కుటుంబపరమైన, సామాజికపరమైన, ఈ రీతిగా చూసుకుంటే ఈ లోకంలో సకల సమస్యలన్నిటికీ కూడా ఒకటే విరుగుడండి, దేవుని వాక్యం అండి. దేవుని యొక్క మందు, వాక్యం అనే మందు ఎవరు తమ జీవితంలో వాడుకుంటారో, ఎవరైతే దాన్ని యందు విశ్వసించి దాని యందు నమ్మిక ఇస్తారో, అలాంటి వారి జీవితంలో, అలాంటి వారి కుటుంబంలో దేవుని కార్యములు తప్పకుండా రుచి చూస్తారని నేను దేవుని సన్నిధిలో రుజుపరుస్తుంటున్నానండి. ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త కూడా దేవుని దగ్గర ప్రార్థిస్తుంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రభువా, నా మనసుకు వచ్చిన రోగము, లేకపోతే నా శరీరానికి వచ్చిన రోగము, లేకపోతే తన కుటుంబానికి వచ్చిందో, ఆ దేశానికి వచ్చిందో, మరి ఆయన ఏ సమస్య చేత, రోగం చేత బాధపడుతుంటున్నాడో. రోగము అంటే సమస్య అండి. రోగం అంటే నెమ్మది లేకపోవడము, రోగము అంటే కష్టాలకు సూచన, రోగం అంటే ఇబ్బందులకు సూచన, రోగము అంటే అనేక అనానుకూల పరిస్థితులు అన్నిటికీ కూడా సాదృశ్యం అండి రోగం అంటే. అందుకే ఇక్కడ ఇర్మియా ప్రవక్త ప్రార్థిస్తుంటున్నాడు, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము. ఏంటండి? ఎప్పుడంట చూడండి, నేను స్వస్థత నొందెదను. ఇక్కడ ఈ యొక్క మాటలో సంపూర్ణమైన ఆధారం ఉందండి, సంపూర్ణమైన విశ్వాసం ఉంది, సంపూర్ణ నమ్మకం ఉంది. ఆల్టర్నేటర్ చూడడం లేదు, సంశయం లేదు, అనుమానం లేదు. ఏంటండి? డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు, ఇదిగో యెహోవా నువ్వు నన్ను స్వస్థపరచు, అప్పుడు నేను స్వస్థత నొందుతా. దట్స్ ఆల్. మన ప్రార్థన ఏ రీతిగా ఉందంటే, మనం చేసే ప్రార్థన ఎలాగుండాలంటే, మనం ఏ అవసరత కొరత చేస్తుంటున్నామో, ఏ కొరత కొరకు చేస్తుంటున్నామో, ఏ యొక్క ఇబ్బందుల కొరకు చేస్తుంటున్నామో, మనం చేసేది ఒకటే అంటే డైరెక్ట్ దేవునితో విషయం చెప్పాలండి. అనవసరమైనటువంటి విషయాలన్నీ మాట్లాడకూడదండి. దేవునితో అనవసరమైనటువంటి మనుషులతో మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు. సూటిగా దేవునితో, అంతే. నీ సమస్య ఏమైతే ఉందో దాన్ని డైరెక్ట్గా చెప్పడమే, అంతే. దేవునితో, తండ్రితో ఏ రీతిగా చెప్పాలో, తండ్రి నాన్నతో అడుగుతాం కదా పిల్లలు అడుగుతూ ఉంటారు, నాన్న నాకు బుక్స్ కావాలంతే, నువ్వు బుక్స్ ఇస్తేనే నేను చదువుకుంటా, అంతేనా? నువ్వు బుక్స్ ఇవ్వకపోయినా నేను చదువుకోగలుగుతానంటావా? ఇదిగోనయ్యా నువ్వు సరుకులు తెస్తేనే నేను వంట చేస్తా, అంతేనా? ఇల్లాలు చెప్పేది, స్త్రీ చెప్పేది, నువ్వు సరుకులు తెస్తే నేను వంట చేస్తా, నువ్వు సరుకులు లేకపోతే వంట లేదు. దట్స్ ఆల్. నువ్వు సరుకులు తెస్తే లేకపోతే నేను వంట చేస్తానని చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. కెనాట్. ఎవరు కూడా చెప్పలేరు. పిల్లలు చెప్తారా, అమ్మా నాన్న నువ్వు బుక్కులు తీగిపోయినా నేను చదువుకుంటాలే, నువ్వు ఫీజు కట్టకపోయినా నేను చదువుకుంటానని చెప్పగలుగుతామా? నో, ఇంపాసిబుల్. అది ఎట్లా ఇంపాసిబుల్?
దేవుని దగ్గర కూడా మనం అదే రీతిగా అడగాలండి. అదే విశ్వాసంతో అడగాల, అదే నమ్మకంతో అడగాల. అది ఎంత కష్టమైనా సరే, అది ఎంత భారభరితమైనటువంటి సమస్య అయినా సరే, అది ఈ లోకములో ఏ డాక్టరు, ఏ మనుష్యుడు, ఏ వ్యక్తి, ఏ స్నేహితుడు, ఏ భార్య, ఏ భర్త, ఎవరి లోకములో నీకు సహాయం చేయలేకపోయి నిలిచిపోయి ఉండొచ్చు. అయితే దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా వాటి నుంచి మనకు విడుదల దయచేస్తాడండి, ఖచ్చితంగా విడుదల చేస్తాడు. అందుకే ఇర్మియా ప్రవక్త ఈ రీతిగా ప్రార్థన, ఇదిగో ప్రభువా, నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థతను అందుతాను. ఒక డిసైడ్మెంట్ అంతే, ఇంకా అది కంప్లీట్ దేవుని చేత. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట అంటాడండి, నీ భారములు ఏమంటాడు, యెహోవా మీద మోపుము. దట్స్ ఆల్. ఎవరి మీద మోపాలండి? యెహోవా మీద మోపుము. నీ సమస్యలు ఏమున్నాయో, నీ కష్టాలు ఏమున్నాయో, నువ్వు ఏ భారం మోస్తుంటున్నావు, నీ కుటుంబ భారమా, ఆర్థిక భారమా, లేకపోతే నీ యొక్క పోషణ భారమా, నీ లోకంలో నీ ఉద్యోగ భారమా, చదువు భారమా, నువ్వు ఏ భారం అయితే మోస్తుంటున్నావో అది యెహోవా మీద మోపుము. ఎందుకంటే ఆయన మన భారములు మోయుటకు సిద్ధంగా ఉన్నాడండి, సిద్ధంగా ఉన్నాడు. ఎవరున్నారండి ఈ దినాలలో? భర్త అంటాడు భార్యతో, ఈ కుటుంబాన్ని భారం మోయలేక నా ప్రాణం పోతుంది, ఈ పిల్లల్ని పోషించలేక, మీరు అవసరత తీర్చలేక, ఇవన్నీ సమస్యలు పోతే నా వల్ల కాదంలే. ఏంటండి, ఎక్కడి నుంచి వచ్చింది కుటుంబ వ్యవస్థ? నువ్వు ఏర్పరచుకుంటేనే కదా, నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు పిల్లలు తెచ్చుకుంటేనే కదా కుటుంబం ఏర్పడేది. అయితే కుటుంబాన్ని పోషించవలసిన యజమాని ఏమంటున్నారు అంటే కుటుంబ భారం అధికమైపోయింది అంటున్నారు. పిల్లల్ని అడిగితే చదువు భారం ఎక్కువైపోయింది అంటారు. ఉద్యోగస్తులు అడిగితే ఉద్యోగ పని భారం ఎక్కువైపోయింది అంటారు. ఈ రీతిగా వెళ్తే జీవితమే భారం అయిపోతున్నటువంటి పరిస్థితులలో ఉంటున్నాం. ఈ భారం ఈ లోకంలో మోసేటకు ఏ వ్యక్తి కూడా మనకు ముందుకు రావట్లేదండి. అయితే ఏ దేవుడు కూడా ఎవ్వరు కూడా ఈ రీతిగా సెలవు ఇవ్వలేదండి. నీ భారములు యెహోవా మీద మోపుము. నీ సమస్యలు ఏమున్నాయో, నీ కష్టాలు ఏమున్నాయో, నీ అవసరాలు ఏమో నా మీద మోపు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. హల్లెలూయా. ఏంటండి, నేటి దినాలలో అనేక మంది జీవితాల్లో విశ్రాంతి లేదు. ఒకటే పని భారాలు, పరిగెత్తడమే, ఉద్యోగం పరిగెత్తడమే, చదువు పరిగెత్తడమే, పనులు పరిగెత్తడమే. ఎక్కడికి వెళ్ళినా మనిషికి యొక్క సమయం అనేది 24 గంటల సమయంలో అసలు సరిపోకనే పోతుంది. పరిగెత్తా ఏమంటే భారం భారం భారం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా ఎంతకాలం సమాధానం లేక, నెమ్మది లేక, విశ్రాంతి లేక పరిగెడతావు? దా, దేనికోసం ప్రయాసపడుతున్నావు? నీ కుటుంబం కోసమా? నీ ఉద్యోగాల కోసమా? నీ పిల్లల కొరక? నీ చదువు కొరక? నీ ఉన్నతమైనటువంటి ప్రయోజనముల కొరక? దేవుని కోసం నీ ప్రయాస. ఎందుకు విశ్రాంతి లేకుండా ప్రయాసపడుతున్నావు? రా నా దగ్గరికి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటున్నాడు. చూడండి, ఈ లోకంలో నిజంగా క్రైస్తవులుగా చెప్పుకున్నటకు మనం ఎంతో ధన్యులమండి, ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే గమనించండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనలందరినీ రక్షించుటకు, మన భారములన్నీ ఆయన మోయుట కొరకై ఈ భూలోకానికి దిగి వచ్చాడండి. ఆయన దిగి రావడమే కాకుండా ప్రవక్తలు ప్రవచించిన రీతిగా, లేఖనములు నెరవేర్చిన రీతిగా మన భారములన్నిటిని కూడా ఆయన మోసి ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఇక మీదటి నుంచి నీవు దాసునిగా పిలవబడవు, ఇప్పటి నుంచి నువ్వు నాకు కుమారునివి, నా కుమార్తెవి. ఇంతవరకు మనము పాపపు కాడి కింద, పాపపు భారముల చేత, ఇహలోకపరమైనటువంటి మన మీద మరణమైనటువంటి పాప భయముల వాటి చేత మనమందరం కూడా ప్రయాసపడి మనం ఉంటే వాటన్నిటి నుంచి కూడా యేసయ్య మనం విడిపించాడండి. మన రోగములను ఆయన భరించాడు, మన వ్యాధులను
ఆయన భరించాడు. మనం పొందవలసిన శిక్షను, మన గాయములు అన్నిటిని కూడా ఆయన పొందుకొని భరించాడండి. అందుకే అంటాడు, నేను పొందిన దెబ్బలలో స్వస్థత ఉంది, మీకు స్వస్థత ఉంది. ఇక్కడ అంటున్నాడు ఇర్మియా, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుమయ్యా, అప్పుడు నేను స్వస్థపరచబడతాను. ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసము, ఎంత అద్భుతమైన ప్రార్థన అండి, ఎంత దేవునికి అంగీకారమైన ప్రార్థన అండి. విశేష అనవసరమైనటువంటి ప్రార్థనలు మన అవసరం లేదు. దేవుని దగ్గరికి వచ్చి, ఇదిగో దేవా నీకోసం నేను మందిరానికి వస్తున్నా, నీకోసం ప్రార్థన చేస్తున్నా, నీకోసం వాక్యం చదువుతున్నా, నువ్వు ఎంత దూరమైన నేను సువార్తలు పోతున్నా, అది కాదు దేవునికి కావాల్సింది. నీ అవసరత ఏముందో నేరుగా తండ్రికి చెప్పుకునేటువంటి ధన్యత, భాగ్యము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా మనకు దేవుడు దయచేసి ఉన్నాడు. కనుక మనం ఏ రీతిగా అడగాలంటే, తండ్రి నన్ను స్వస్థపరచు, నన్ను విడిపించు, నాకు సహాయము చేయి, నాకు రక్షణ దయచేయి అయ్యా, నువ్వు నన్ను రక్షించు, అప్పుడే నేను రక్షణ పొందుకుంటా. ఈ లోకంలో ఎవరు కూడా మనం రక్షించలేరండి. మనకు ఇహలోకంలో కలిగి ఉన్నటువంటి పరిస్థితులు ఎవ్వరు కూడా రక్షించలేరు. నా జీవితంలో నేను అవి అనుభవిస్తుంటున్నానండి, అనుభవాలను అవి అనుభవిస్తూ ఉంటున్నాను. దేవుని నామ మహిమార్థమై నేను యొక్క మాటలు మీకు చెప్తుంటున్నాను. 2022 సంవత్సరంలో నా కుమారునికి 2 చేతులు యాక్సిడెంట్ అయినాయి, 2 చేతులు ఫ్రాక్చర్, 2 చేతులు ఇరిగిపోయినాయి. ఆ దినాలలో విస్తృతంగా సేవ జరుగుతూ ఉంది. వెలుగుపల్లెలో మందిరం నిర్మాణం జరిగింది. మందిర ప్రతిష్టత డిసెంబర్ మాసంలో ఏర్పాటు చేసినాం. అంత పబ్లిసిటీ అయిపోయింది. అలాంటి సమయంలో నా కుమారునికి 2 చేతులు ఇరిగిపోయినాయి. ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి. ఏం చేయాలని అర్థం కాలేదు. సాతాను బీభత్సమైన దాడి నా మీద జరిగించాడు. కదలలేని స్థితిలో ఉన్న, ఎలాగంటే అనేక రకమైనటువంటి పరిచర్యలు నేను ఏర్పాటు చేసుకున్న, అనేక ప్రాంతాల్లో డిసెంబర్ మాసంలో సువార్త ప్రకటించాలి అని చెప్పి అనేక ప్రోగ్రామ్స్ ఏర్పరచుకున్నా. ఆ ప్రోగ్రామ్స్లో నా కుమారుడే నాకు సహకారి, నా సహాయం చేసేవాడు నా కుమారుడే. ఎందుకంటే ఆ ప్యాడ్, ఆ మ్యూజిక్ ప్లే చేసేవాడు నా కుమారుడు. కనుక సాతాను ఏం చేశాడంటే, ఆ 2 చేతులను, ఆ వాయిద్యం వాయించకుండా 2 చేతులు కూడా బ్రేక్ చేయించాడు, ఫ్రాక్చర్ చేశాడండి. ఒకవేళ నాకు ఏమన్నా జరిగితే నేను ఎవరినైనా పంపిస్తానేమని సాతానుడు నా కుమారుని మీద దాడి చేశాడు. నా కుమారుని మీరు అందరూ చూశారండి, నా కుమారుని మీరు అంతా చూశారు. అంత పెద్దగా ఉన్నాడు. అంత పెద్దగా ఉన్న బాబుకు అన్నీ నేనే చూసుకున్నానండి. అన్నీ A to Z, బ్రష్ చేసే దగ్గర నుంచి 2 చేతులు కూడా కట్లు, ఇట్లా కట్లు కట్టేసినారు. అన్ని సేవలు నేనే చేస్తుంటున్నాను. అదే సేవలో అబ్బాయికి అన్నీ సిద్ధపరుస్తూ, అన్నీ చేస్తూ, అట్లనే కట్లు కట్టుకొని నేను సువార్తకు తీసుకెళ్ళాను. అతను వాయించలేదు, కానీ దేవుడికి మహిమకరంగా సాతాను సిగ్గుపడాలని అట్లే అన్ని ప్రాంతాల్లో బాబును కూర్చోబెట్టి సువార్త ప్రకటించానండి. సువార్త ప్రకటించాను. మీరు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ ఆ రోడ్డు మీద ఉన్నటువంటి అక్కడ నేను సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం జరిపించాను. ఆ రోజు కూడా నా కుమారుడు 2 చేతులతో కట్లతోనే వచ్చాడు అక్కడికి. 2 చేతులతో కట్లతో వచ్చాడు. అయితే ఈ విషయంలో మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఆ మాసంలో, ఈ సంవత్సరంలో నాకు డబ్బు లోటు లేదండి. నా దగ్గర సమృద్ధిగా డబ్బు ఉందండి. నా దగ్గర సమృద్ధిగా డబ్బు ఉంది. కనుక మా బాబుకు యాక్సిడెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే నా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అయిన వారు అందరూ వచ్చారండి చూసేకి. అందరూ ఏమంటున్నారంటే, ఎంత కావాలో డబ్బు చెప్పు, మేము ఇస్తాం. నీ బాబుకి ఎంత కావాలన్నా డబ్బులు మేము ఇస్తాము, బాబుకు ట్రీట్మెంట్ చేయించంటే నేను ఒకటే మాట చెప్పాను, దేవుడు నాకు లోటు చేయలేదు. ఒకవేళ నాకు తక్కువ అయితే నేను మీ దగ్గర సహాయం తీసుకుంటానని చెప్పి, ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను నా దగ్గర ఉండే డబ్బులతోనే నా కుమారునికి నేను ట్రీట్మెంట్ చేయించానండి.
ట్రీట్మెంట్ చేయించాను. చూడండి దేవునికి ఈ కార్యములు ఏ రీతిగా మనిషి జీవితంలో ఉంటాయో. నాకు సమృద్ధిగా దేవుడు డబ్బులు ఇచ్చాడు. నా కుమారునికి ఏ ఇబ్బంది లేకుండా నేను ట్రీట్మెంట్ చేయించానండి. రెండవ ఇన్సిడెంట్ 2024 సియోను నిరీక్షణ ప్రార్థన మందిరం పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది నా శక్తికి మించినటువంటి దేవుడు ఇచ్చినటువంటి నాకు పని అండి. అయినప్పటికీ దేవుని ఆశ్రయించాను, దేవుని యందు నమ్మిక ఉంచి పనులు ప్రారంభించాను. మీరందరూ చూస్తూనే ఉన్నారు, మీరు అన్ని విషయాలు తెలుసు. ఏ దినము కూడా మందిర పని ఆపకుండా దేవుడు మహిమకరంగా పనులు జరిగించాడండి. నా దగ్గర చిల్లి గవ్వ లేకుండా మొత్తం కంప్లీట్ ఇక్కడ మందిరానికి ఖర్చు పెట్టేశానండి. ఒక్క రూపాయి లేదండి నా దగ్గర. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తుంటున్నాను, నా దగ్గర ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితులలో తిరిగి సాతాను మరొకసారి నా కుటుంబం మీద దాడి చేసినాడు. మీకు అందరికీ తెలుసు. నేను పోయిన వారం మీకు తెలియపరిచా, మా మిస్సెస్కి ప్రాబ్లం వచ్చింది. ఆ రోజు ఒక్క రూపాయి నా దగ్గర డబ్బు లేదు, ఒక్క రూపాయి లేదండి. హాస్పిటల్లో పోయి నిలబడి ఉన్నా. డాక్టరు ఆ టెస్ట్ ఈ టెస్ట్ అంటున్నాడు, కానీ నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఎవరిని అడగాల, ఏం చేయాలి ప్రభువా, ప్రార్థన చేసుకుంటున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, ఎంతోమంది రక్త సంబంధికులు, బంధువులు ఎంతోమంది ఉన్నారు. అందరూ వెల్ సెటిల్డ్, ఎవరు లేని వాళ్ళు కాదండి. అందరూ అన్ని విధాలుగా అందరు క్షేమం కలిగినటువంటి వాళ్ళే. దేవుని బిడ్డలారా, ఆనాడు నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉన్నప్పుడు అందరు ముందుకు వచ్చి ఎంత కావాలని అడిగారు. ఈరోజు నా దగ్గర చిల్లి గవ్వలేదు. ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కావాలని అడగలేదండి, ఒక్క రూపాయి కాలేదని అడగలేదు. మనతో పాటు అప్పుడప్పుడు సుధాకర్ అని మేరీ నగర్ నుంచి మన దగ్గరికి వస్తూ ఉంటాడు. తమ్ముడు వచ్చి, అన్నా సుధా ఎంత కావచ్చు సుధా, ఎందుకంటే అబ్బాయికి ఆ ట్రీట్మెంట్ జరిగింది అన్నా, బయటికి వచ్చినప్పుడు ఒక 35-40 ఖచ్చితంగా అవుతుందన్నా. 35-40 తక్కువ కాదన్నా, అంతకన్నా ఎక్కువ అవుతుంది అన్నాడు. నాకైతే ఏం అర్థం కాలేదండి. నాకు ఆరోగ్యశ్రీ లేదు, తర్వాత ఇదేంది ఈహెచ్ఎస్ ఉద్యోగులకు ఇచ్చేటువంటి ఆరోగ్యది అది లేదు, నాకు ఏది లేదు, డబ్బు లేదు, గవర్నమెంట్ ఏ అన్ని ద్వారాలు నాకు మూయబడి ఉన్నాయండి, ఏ సహాయం లేదు. ప్రార్థన చేసుకుంటున్నాను. నాకు ఎప్పుడన్నా నాకు ఏదైనా ఇబ్బంది కలిగితే నేను ఒక్కరికే ఫోన్ చేస్తానండి, మా అన్నకు. నాకెందుకంటే తండ్రి వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి కూడా నా అవసరాలన్నీ కూడా మా అన్నకే చెప్పుకునేవాడిని. మా అన్ననే నాకు ముందు అన్నీ సహాయం చేసేవాడు. ఆ రోజు అన్నకు ఫోన్ చేశారు, అన్న ఫోన్ తీయలేదు. టెన్షన్ అయిపోయింది నాకు. మా వదినకి ఫోన్ చేశాను, ఆమె తీయలేదు. ప్రభువా, డాక్టర్స్ ప్రెజర్ చేస్తున్నారు, సహాయం చేయ ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తుంటున్నానండి. అంతలోనే వెంటనే మా అన్న ఫోన్ చేసినాడు. ఏం రా అంటే, ఇది పరిస్థితి ఇట్లుంది అన్న. ప్రేమ దేవుని బిడ్డలారా, 5 నిమిషాల్లో మా అన్న హాస్పిటల్కి వచ్చాడు. 5 నిమిషాల్లో నేను ఊరికే గమ్ము నిలుచుకున్నాను అంతే. వెంటనే పోయినాడు, మా అన్న పోయినాడు. జరగాల్సినటువంటి చెల్లించాల్సినటువంటి అన్ని విషయాలు కూడా అన్న కట్టేసినాడు. కేవలం 14,000 రూపాయలతో మాత్రమే మేము బయటకు వచ్చేసామండి. ఆనాడు సుధా దాదాపు ఇప్పుడు 6-7 సంవత్సరాలు అయింది, అప్పుడే అతనికి 20,000 పైన అయింది. ఇప్పుడైతే 35-40,000 తక్కువ కాదన్నా అన్నటువంటి ఆ వ్యక్తి కేవలం 14,000 రూపాయలతోనే నేను బయటకు వచ్చేసాను. దేవుని ఆశ్రయిస్తే, దేవుని నమ్మినట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు ఎంతోమంది స్నేహితులు ఉంటారు, ఎంతోమంది బంధువులు ఉంటారు, ఎంతోమంది రక్త సంబంధికులు ఉంటారు. అయితే వారందరూ కూడా దేవుని ప్రేమను కలిగిన వాళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దేవుని ప్రేమ కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారే దేవుని పనులు చేయుటకు పూనుకుంటారండి. దేవుడు స్వస్థపరుస్తాడంటే దేవుడే దిగి వస్తాడని కాదు అర్థం. దేవుని దూతల చేత మనల్ని కాపాడుతాడు దేవుడు. దేవుని దూతల చేత మనల్ని రక్షిస్తాడండి.
కనుక మన జీవితంలో ఎప్పటికీ కూడా మన మనుషులు జ్ఞాపకం చేసుకోకూడదు, దేవుని జ్ఞాపకం చేసుకోవాలా. దేవునికి ప్రభువా నీవే నాకు సహాయం చేయి, నీవే నన్ను స్వస్థపరచు, నీవే నన్ను రక్షించు. ఎప్పుడైతే అలాంటి మనస్సు మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే అలాగ ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే అలాంటి విశ్వాసం కలిగి ఉంటామో, అప్పుడే మనం నిజమైన క్రైస్తవులం అండి. అప్పుడే నిజమైన క్రైస్తవులం మనం. లేకపోతే మనం క్రైస్తవులం కాదు, చెప్పుకునే క్రైస్తవులం అవుతాం. మనం విశ్వాసం లేని క్రైస్తవులం అవుతాము, నమ్మకం లేని క్రైస్తవులు అవుతాము. చెప్పాలంటే మార్తా లాంటి క్రైస్తవులం అవుతాం మనం. గడిచిన ఆదివారం చెప్పాను నేను ఈ వాక్యం మీకు, గడిచిన వారం చెప్పాను మీకు. మార్తా ఏం చేస్తానిందండి బేతనీకి వచ్చినప్పుడు యేసు ప్రభు? అనేక పనులు పెట్టుకునింది ఆమె. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనను మహిమపరచాలా, ఆయన్ని ఆరాధించాలా, ఆయన చెప్పే మాటలు విని నా బ్రతుకుని మార్చుకోవాలని ఆమె మనసు ఉంచుకోక వెళ్ళి ఇంటి పనులలో బిజీ అయిపోయింది. తర్వాత ఏమైంది? ఆమెకు సమస్య వచ్చింది. ఏమి సమస్య? తమ్ముని యొక్క అనారోగ్య సమస్య. అప్పుడు యేసుప్రభు గుర్తుకొచ్చినాడు. యేసుప్రభు వస్తే యేసుప్రభుతో అంటుంది, అయ్యా భలే వచ్చినావులే, నువ్వు ఇప్పుడు అంతా అయిపోయినాక వచ్చినావు, నువ్వు అంతా అయిపోయినాక వచ్చినావు. ఆయన చనిపోయి 3 నాళ్ళు అయిపోయింది, కుళ్ళు పట్టిపోయినాడు, ఇంకేం బతుకుతాడు? ఆయన ఇంకెప్పుడు పునరుత్థానంలోనే కదా లేచేది. ఎందుకంటే దేవుని మాట ఈమె వినింటే ఈమెలో విశ్వాసం పెరిగేది. మరియా అడగలేదు ఎట్లా? మరియా కూడా ఉంది కదా అక్కడే. మరి మరియా ఎందుకు అడగలే? మరియా యేసయ్య పాదాలకు దగ్గర కూర్చొని ఆయన మాటలను వినింది కనుక ఆమెలో విశ్వాసం ఉంది. నా యేసయ్య కాపాడుతాడు, నా యేసయ్య రక్షిస్తాడు. జీవం కుళ్ళు పట్టిన శరీరంలో కూడా ఇదే ఇర్మియాతో దేవుడు ఒక దర్శనం చూపిస్తాడు. ఒక లోయలో ఎముకల దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఎముకలలో జీవం తెప్పిస్తాడు. ఎముకలు అంటే ఎప్పుడు ఉంటాయండి? కండ శరీరం అంతా పోయిన తర్వాత మిగిలేది ఎముకలు. అంటే ఇంకా ఎలాంటి సోర్సెస్ లేనటువంటి ఆ స్థితిలోనే దాంట్లోనే దేవుడు జీవం పోసి ప్రాణం పోసినాడు. మరి కుళ్ళు పట్టినటువంటి శవంలో జీవం తెప్పించేదానికి ఆయన అసమర్థుడా? మార్తా జీవితంలో యేసు ప్రభు మాట, ఆయనలో ఉన్న శక్తి ఆమె గ్రహించలే. ఎందుకంటే ఆ సమయంలో పనులలో ఉండింది. ఈ నేటి దినాల్లో మనము కూడా అదే పరిస్థితులలో ఉంటున్నాం. మార్తా లాంటి క్రైస్తవులుగా ఉంటున్నాం. బయట అడిగితే ఎవరు మీరంటే క్రైస్తవులం, చర్చికి పోతాం. మరి విశ్వాసమా, నమ్మకం? ఎందుకంటే విస్తారమైన పనులు. రోగం వచ్చినప్పుడు ఏమి దేవా నాకు దిక్కులేరా? మార్తలాగా నిందలు మోపుతాం, మార్తలాగా మాట్లాడుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మార్తలాగా ఉండకూడదండి. మనం మరి ఎలాంటి వారముగా, విశ్వాసం కలిగిన వారముగా ఉండాలా. ఇర్మియాలాగా, అయ్యా నువ్వు స్వస్థపరిస్తేనే నేను స్వస్థపరుస్తానయ్యా, నువ్వు రక్షిస్తేనే నేను రక్షింపబడతాను తండ్రి. ఎప్పుడైతే ఆ రీతిగా చెప్పబోతామో మన జీవితంలో కూడా తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడండి. దేవుని కార్యము ఎప్పుడు కూడా ఈజీగా దొరకదండి. గుర్తుపెట్టుకోండి, ఈజీగా దొరకదు. సమస్యలలో, కష్టాలలో, అవసరతలు ఎంత ఇబ్బందిగా ఉంటాయో మనల్ని వాటిలో అనుమతిస్తాడు, వాటిని ఎదురు చూపిస్తాడు మనకు. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు, చేయిస్తాడు. చూసినావా, ఇంతవరకు నీ బంధువులను, నీ స్నేహితుల కోసము, నీ వాళ్ళ కొరకు నువ్వు చర్చికి రాకుండా, నువ్వు ఆదివారం మందిరానికి ఎగురగొట్టి, ప్రార్థన సమయంలో ప్రార్థన ఎగురగొట్టి, బైబిల్ చదవకుండా, వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా, ప్రార్థన చేయకుండా నువ్వు ఎన్నోసార్లు నీ కుటుంబం కోసం నన్ను నువ్వు విడిచిపెట్టినావు. వాళ్ళ కోసం నువ్వు చూసినావు. ఇప్పుడు నీకు బాగలేనప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా చూసుకున్నారా? ఎవరైనా కాపాడలేరా? చూసినావా? అందుకే నేను ఇన్ని రోజులు నిన్ను బాగా చేయలే.
అని చెప్పి అప్పుడు బాగు చేస్తాడు దేవుడు. దేవుని విలువ తెలియజేసేదానికే కొన్ని సందర్భాల్లో ఆశీర్వాదం మనకు లేట్ అవుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలా. కనుక మనం ఏం చేయాలంటే ఇర్మియాలాగా మార్చబడి దేవుని యందు ప్రార్థన చేసే వారంగా మార్చాలి. నమ్మకంతో, విశ్వాసముతో మనం దేవునికి అప్పచెప్పాలండి. ఆయన్ని మాత్రమే ఆశ్రయించాలా, ఆయన్ని మాత్రమే మనము ఆధారం చేసుకోవాలా. ఎప్పుడైతే అలా ఆధారం చేసుకుంటావో తప్పకుండా దేవుడు మనందరి జీవితాల్లో, మనందరి కుటుంబాల్లో దేవుడు జీవకార్యములు తప్పకుండా జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో దేవా, నే కూడా నా జీవితంలో అనేక సందర్భాలలో సంభవించినటువంటి పరిస్థితులలో, రోగాల, వ్యాధులు, ఇబ్బందులు, కష్టాలలో నాయన మనుషుల వైపు చూశాను కానీ అయ్యా స్వస్థపరిచే యెహోవా అయినటువంటి నీ వైపు నేను చూడకుండా నాయన నిర్లక్ష్యం చేశాను. రక్షణకు ఆధారమైనటువంటి నా దేవా నిన్ను ఆశ్రయించకుండా ఆపద్దినాలలో తండ్రి ప్రభువా నాయన నీకు మొరపెట్టకుండా తండ్రి నాయన లోకం వైపు, లోక మనుషుల వైపు చూసి నష్టపోయానయ్యా, మోసపోయానయ్యా. అయ్యా నన్ను క్షమించని చెప్పి నువ్వు ఏ సమస్య చేత ఉన్నావో, ఏ కష్టం చేత నువ్వు నలిగిపోతూ బాధపడుతుంటున్నావో ఈ సమయంలో దేవుని దగ్గర అడుగుదాం, ప్రార్థన చేద్దాం, మనం సరి చేసుకుందాం. మన ప్రార్థన విధానం ఏ రీతిగా ఉందో సరి చేసుకుని దేవుని దగ్గర ఒప్పుకొని ఈ సమయంలో మనము దేవుని కృప పొందుకుందామండి. నా జీవితంలో దేవుడు ఎన్నో ఈ రీతిగా చెప్పుకుంటా పోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో అనానుకూల పరిస్థితులు, ఎన్నో పాఠాలు దేవుడు నాకు నేర్పిస్తూ నా యొక్క విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకొని పోతుంటున్నాడు. ఈ పరిచర్యను ముందుకు తీసుకొని పోతుంటున్నాడు. మామూలు శోధనలు కాదండి, భరించలేనటువంటి అయ్యా నేను చెప్పుకోలేనటువంటి సమస్యలు అపవాదైన సాతాను నా మీదకు తీసుకొని వస్తుండగా వాటన్నిటిలోంచి కూడా నమ్మదగిన దేవుడు నన్ను తప్పకుండా రక్షించి విడిపిస్తానని విశ్వాసముతో అనేక మేళ్ళు పొందుకున్న నా జీవితంలో అదే విశ్వాసంతో నేను కొనసాగిస్తుంటున్నాను. నీ జీవితంలో కూడా దేవుడు సహాయకుడిగా నిలబడాలి అంటే విశ్వాసంతో అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామమునకు సాయంకాల సమయంలో వేలాది స్తోత్రాలు.